హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ ఓపెనింగే మన బిగ్ బాస్ మంచి హీట్తో స్టార్ట్ అయింది ఎపిసోడ్. సోనియా యష్మి నామినేషన్స్ తర్వాత కొట్లాట జరిగింది. యష్మి ఏడ్చింది దానికి. సో సోనియా ఆల్రెడీ వచ్చి నేను నా పాయింట్ మీద స్టాండ్ తీసుకున్నాను, నా పాయింట్ కరెక్ట్ అంటే, యష్మి నీ పాయింట్ ఎంత కరెక్టో దానికంటే 100% నాది చాలా కరెక్ట్, నెక్స్ట్ వీక్ నువ్వు నా గేమ్ చూడు అని మాట్లాడింది. సో అక్కడితో ఆ టాపిక్ వాళ్ళు కొంచెం ఆ డిస్కషన్ అయిపోయింది. ఆ డిస్కషన్ తర్వాత ఈరోజు జరిగింది హ్యామర్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ దేనికి జరిగింది, ఈ టాస్క్లో ఎవరు గెలిచారు, అసలు ఈ టాస్క్ ఎందుకు జరిగిందో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కాంతారా టీమ్కి చీఫ్ లేరు కాబట్టి సో బిగ్ బాస్ ఈరోజు హ్యామర్ టాస్క్ స్టార్ట్ చేశారు. హ్యామర్ టాస్క్ ఎలా అంటే, ఒక హ్యామర్ ఉంటుంది, నిఖిల్ తప్ప అందరి పిక్స్ ఒక అవార్డ్ టైప్లో ఉంటాయి వాళ్ళ పిక్స్. సో బిగ్ బాస్ ఫస్ట్ నిఖిల్ ఆల్రెడీ చీఫ్ కాబట్టి నిఖిల్ని వాటిలలో ఒకరి ఫోటోనైతే తీయమంటారు. సో నిఖిల్ అప్పుడు ఆదిత్య గారిని సెలెక్ట్ చేసుకుంటారు. దానికి రీజన్ ఏం చెప్తారు అంటే, సో లీడర్షిప్ క్వాలిటీస్ మీకు లేవు, అలాగే మనకి ప్రీవియస్గా ప్రేరణ విష్ణుకి మధ్య జరిగిన దోశ టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్లో ఆదిత్య గారు పక్కనున్న ఆయన వాయిస్ రేస్ చేయలేదు. సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఆదిత్య గారిలో చాలా తక్కువ కనిపించాయని నిఖిల్ గారు ఆదిత్యని రేస్ నుంచి తొలగించారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఆదిత్య గారు ఆల్రెడీ అవుట్ అయ్యారు కాబట్టి నిఖిల్ ఆదిత్యలో ఎవరు ఫస్ట్ హ్యామర్ పట్టుకుంటే వాళ్ళు అక్కడ నిల్చున్న వేరే వాళ్ళకి ఆ హ్యామర్ ఇచ్చి నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు, ఎవరినైతే రేస్ నుంచి తొలగియాలనుకుంటున్నారో. సో ఇలా ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ హ్యామర్ని ఆదిత్య గారు పట్టుకుంటారు. ఆదిత్య గారు ఆ హ్యామర్ని పృథ్వీకి ఇస్తాడు. పృథ్వీ రేస్ నుంచి మణికంఠని తొలగిస్తాడు. రీజన్స్ చెప్పింటే ఏంటంటే, తను ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ లేరని, తన క్లాన్ని తను ప్రొటెక్ట్ చేసుకోలేరు అని మణికంఠ గారిని రేస్ నుంచి తొలగించేస్తారు. నిఖిల్ హ్యామర్ని సీతాకి ఇస్తాడు. సీత యష్మిని రేస్ నుంచి తొలగించేస్తుంది. తను చెప్పిన రీజన్ వచ్చేసి, ఆల్రెడీ తన చీఫ్ అయ్యింది, తన చీఫ్లో క్లాన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ తను చూసేసింది కాబట్టి సో నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అని యష్మిని రేస్ నుంచి తొలగించేస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నిఖిల్కి మళ్ళీ ఛాన్స్ వస్తుంది. నిఖిల్ మళ్ళీ హ్యామర్ పట్టుకుంటారు. అప్పుడు ఆ హ్యామర్ తీసుకొని వెళ్ళి సోనియాకి ఇస్తారు. సోనియా నబీల్ గారిని రేస్ నుంచి తొలగించేస్తుంది. తను చెప్పిన రీజన్స్ ఏంటి అంటే, నబీల్ గారు అసలు ఓపెన్ అప్ అవ్వలేదు అని, ఇంకా అందరితో ఆయనకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని. సో అలా చెప్పి ఆయనని రేస్ నుంచి తొలగించేస్తుంది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఎప్పుడైతే సోనియా గారు నబీల్ గారిని తొలగించేశారో, నబీల్ గారు అందరి దగ్గరికి వెళ్ళి నేను ఓపెన్ అప్ అవ్వలేదా అని అందరినీ అడుగుతూ ఉన్నారు. అందరూ ఓపెన్ అప్ అయ్యారు. సో ఆయన ఎలా చెప్పారంటే సోనియాతో, నేను మీతో మాట్లాడాను కాబట్టి మీకు ఓపెన్ అప్ అవ్వలేదు, మీరు నాకు ఫేక్ అనిపిస్తున్నారు, అందుకు నేను మీతో మాట్లాడడం లేదు అని చెప్పేస్తారు. ఈ ప్రాసెస్ ఇలా నడుస్తూ ఉండగా యష్మి డిస్కషన్ పెడుతూ ఉంటుంది. యష్మి ఆదిత్య గారిని, మనీని, నబిల్ని సైడ్కి తీసుకొచ్చి తను డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మనకి ప్రేరణ చీఫ్ అయినా మనకి పెద్ద యూజ్ ఏముండదు. సో శక్తి క్లాన్ నుంచి ఒకరిని చీఫ్గా మనం లాక్కోవాలి అని చెప్తుంది. సో ఎలా చెప్తుంది అంటే, మీరు గట్టిగా ప్రేరణ కోసం ఆడుతున్నట్టే ఉండండి, బట్ మనం వేరే వాళ్ళని నిఖిల్ ఆ హ్యామర్ తీసుకునేటట్టు చూడండి. సో నిఖిల్ హ్యామర్ తీసుకుంటే వాళ్ళ టీమ్మేట్కి ఇస్తారు అన్న ఉద్దేశంతో తను అలా చెప్పింది. కానీ నబీల్ వచ్చేసి అప్పుడే ఎలిమినేట్ రేస్ నుంచి పక్కకు వచ్చిన ఫ్రస్ట్రేషన్గా బయట కూర్చొని నబీల్ ఆల్రెడీ సీతతో అంటాడు, ఏదో స్ట్రాటజీ చెప్పింది యష్మి కానీ నాకు ఎక్కలేదు, నేను నా ఓన్ గేమ్ ఆడతాను అని నబీల్ గారు చెప్పారు. ఈ కాన్వర్జేషన్ ఇలా అవుతూ ఉండగా
అప్పుడే బజర్ మోగుతుంది. నెక్స్ట్ ఆ హ్యామర్ నిఖిల్ అండ్ విష్ణు ఎట్ ఏ టైం పట్టుకుంటారు. ఐ మీన్ నిఖిల్ వచ్చేసి హ్యామర్ కింద పట్టుకుంటే విష్ణు వచ్చేసి పైన వుడ్డును పట్టుకుంటుంది. ఐ మీన్ స్టిక్ని కట్టెను పట్టుకుంటుంది. సో నిఖిల్ అండ్ విష్ణు వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఎవరికి దొరుకుతుందని అట్లా విష్ణు గివప్ ఇవ్వలేదు, అట్లా నిఖిల్ గివప్ ఇవ్వలేదు. ఇద్దరు హ్యామర్ కోసం కొట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఇలా జరుగుతున్నప్పుడు మధ్యలో యష్మి, మణి, నబిల్ వస్తారు. వాళ్ళు కూడా టఫ్ ఫైట్ ఇస్తూ ఉంటారు హ్యామర్ కోసం. లాస్ట్కి మణి హెల్ప్తో విష్ణుప్రియకి హ్యామర్ దొరికింది. ఎలా అంటే మణి విష్ణుప్రియని హ్యామర్తో లాగేస్తాడు. సో విష్ణుప్రియ తన చేతిలో హ్యామర్తో తను బయటికి వచ్చేస్తుంది. హ్యామర్ దొరికిన విష్ణుప్రియ హ్యామర్ తీసుకొని వెళ్ళి ప్రేరణకి ఇస్తుంది. సో ప్రేరణ సోనియాని రేస్ నుంచి తొలగించేస్తుంది. తను చెప్పిన రీజన్ ఏంటి అంటే, అందరితో పోల్చుకుంటే చీఫ్ అవ్వాలి అన్న ఎంతూసియాజం నీలో లేదు, నెక్స్ట్ నీకు చీఫ్ అవ్వాలి, నేను చేయాలి అన్న ఇంట్రెస్ట్ అందరితో పోల్చుకుంటే నీకు చాలా తక్కువ కనిపిస్తుంది అని తనని రేస్లో నుంచి తీసేస్తుంది. నెక్స్ట్ ఇలా గ్యాప్ ఇచ్చి ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ హ్యామర్ మనీకి దొరుకుతుంది. మనీ హ్యామర్ నైనికాకి ఇస్తారు. నైనిక పృథ్వీని తీసేస్తారు. పృథ్వీని తీసేయడానికి రీజన్ ఎలా చెప్తుంది అంటే, నాకు ఫిమేల్ చీఫ్ కావాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో దానికంటే ముందు నైనికాకి పృథ్వీకి ఒక కాన్వర్జేషన్ జరిగి ఉంటుంది బయట గార్డెన్ ఏరియాలో. సో అప్పుడు నబీల్ ఏమంటారంటే, నాకు హ్యామర్ దొరికితే నైనిక నేను తీసేస్తాను, ఆల్రెడీ నేను చీఫ్ అదంతా చూశాను, సో నాకు హ్యామర్ దొరికితే నిన్ను తీసేస్తాను అని చెప్పేస్తాడు పృథ్వీ. సో నైనిక అదే పాయింట్ రేస్ చేస్తుంది, నువ్వు ఇందాక నాకు చెప్పావు కదా నన్ను తీసేస్తాను, నేను నిన్ను తీసేస్తున్నాను అని చెప్పి పృథ్వీని రేస్ నుంచి తీసేస్తుంది. నెక్స్ట్ పృథ్వీ, నిఖిల్ అవుట్ అయిన వాళ్ళందరూ హ్యామర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎట్ ద టైం పృథ్వీ హ్యామర్ తీసుకుంటారు. పృథ్వీ గారికి హ్యామర్ దొరికిద్ది. అప్పుడు హ్యామర్ తీసుకుని వెళ్ళి పృథ్వీ గారు సీతకి ఇస్తారు. సీత నైనికాని అవుట్ చేసేస్తుంది. తను చెప్పిన రీజన్ సేమ్ యష్మికి ఏం చెప్పిందో నైనికాకి కూడా అదే చెప్పింది. ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు, నేను మీ చీఫ్ ఎలా మీరు క్లాన్ నడిపిస్తారో నేను చూశాను, సో వీ వాంట్ కాంపిటీషన్ బిట్వీన్ ప్రేరణ అండ్ మీ అని సీత అంటది. సో సీత అన్నాక నైనిక కొంచెం డౌన్ అయింది. మేబీ స్మాల్ క్లాస్ జరిగింది, అది కంటిన్యూ అవుతుందా లేదా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు అట్ లాస్ట్ నైనికాకి హ్యామర్ ఇస్తారు బిగ్ బాస్. ఎందుకు అంటే ఇక్కడ ఏం కాంపిటీషన్ లేదు మిగతా వాళ్ళ మధ్య. సో బిగ్ బాస్ ఏమని చెప్తారు అంటే, నైనిక మీరు చివరి వరకు ఉన్నారు కాబట్టి హ్యామర్ మీరు తీసుకోవచ్చు అని నైనికకు ఆపర్చునిటీ ఇస్తారు. సో నైనిక ఇప్పుడు హ్యామర్ సీతకి ఇస్తుంది. సీత ప్రేరణకి రేస్ నుంచి తీసేసి తను కొత్త చీఫ్ అవుతుంది. సో ఇప్పుడు సీత కాంతారా చీఫ్ క్లానా లేకుంటే మేబీ మళ్ళీ కొత్త క్లాన్స్ ఏర్పడతాయా అనేది మనం చూడాలి. ఒకవేళ ఏదన్నా ఉంటే లైవ్లో నేను చూసి అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఇవ్వండి ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ముచ్చట్లు. మరిన్ని బిగ్ బాస్ ఎపిసోడ్ ముచ్చట్లకి రివ్యూస్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye. See you in next video.